హాయ్ వ్యూవర్స్, మై నేమ్ ఇస్ శ్రీహరి. ఈరోజు నుంచి మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మెయిన్లీ చూద్దాం. ఎంఎస్ ఆఫీస్లో మెయిన్లీ మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. మెయిన్లీ మనం ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ ఎందుకు యూజ్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో ఏదైనా మనం లెటర్స్ కానీ, రెజ్యూమ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, మెమోస్ కానీ క్రియేట్ చేయడానికి ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా కాలిక్యులేట్స్ స్టేట్మెంట్స్ అది చేయడానికి ఎక్సెల్ అనేది యూజ్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ప్రజెంటేషన్స్ చేయడానికి ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్ 2007 ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007 ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను యాక్చువల్లీ విండోస్ 8.1 వాడుతున్నాను. మీరు 7 వాడినట్లయితే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు 7 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్టయితే ఇక్కడ స్టార్ట్ మెనూ క్లిక్ చేయగానే ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళగానే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. దాన్ని వెతికి చూడండి. దాంట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 అని ఉంటుంది చూడండి. దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నాది విండోస్ 8.1 కాబట్టి నేను ఎట్లా చేస్తున్నాను అంటే నా దాంట్లో చూడండి, నేను స్టార్ట్ మెనూ క్లిక్ చేశాను. ఇది విండోస్ 8.1, ఇది స్టార్ట్ మెనూ. ఇంకా సబ్ మెనూస్ ఉంటాయి దీంట్లో. నేను ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. మీరు విండోస్ 7 ఆపరేట్ చేస్తున్నట్టే దాంట్లో మీకు ఎట్లా చేయాలో చూపించాను. ఓకే, ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007. ఓకే, ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో ఇక్కడ డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంది చూసారా, దీన్ని టైటిల్ బార్ అంటారు. ఓకే, దీన్ని టైటిల్ బార్. ఇక్కడ దీని పక్కనే ఉంది చూడండి, టైటిల్ బార్లోనే ఒకటి ఉంది చూడండి, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ ఒక బటన్ టైప్లో ఉంది చూడండి, దీన్ని ఆఫీస్ బటన్ అంటారు. ఓకే, ఇక్కడ బటన్ నేను దాని మీద ప్రెస్ చేస్తుండగా చూడండి, ఒక బటన్లా అవుతుంది, ఒక బటన్ టైప్లో ఉంది చూసారా, దాన్ని ఆఫీస్ బటన్ అంటారు. ఓకే, దీనిపైన చూడండి హోమ్ అని, ఇన్సర్ట్ అని, పేజ్ లేఅవుట్ అని, రిఫరెన్స్ అని, మెయిలింగ్ అని, రివ్యూస్ అని, వ్యూస్ అని ఉన్నాయి. దీనిని ట్యాబ్స్ అంటారు. ఓకే, వీటిని ట్యాబ్స్. ఓకే, ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ ఈ హోమ్ నుంచి మళ్ళీ ఇవన్నీ ఒక లైన్ వైజ్ ఉన్నాయి. దీన్ని రిబ్బన్ అంటారు. ఈ ఏరియాని అంతటిని, ఇదంతా రిబ్బన్. ఈ రిబ్బన్లో మళ్ళీ ఇక్కడ చూడండి క్లిప్ బోర్డ్ అని, ఫాంట్ అని, పారాగ్రాఫ్ అని, స్టైల్స్ అని, చిన్న చిన్న ఇవన్నిటిని ఏంటంటే గ్రూప్స్ అంటారు వీటిని. ఓకే, ఈ రిబ్బన్లో గ్రూప్స్ కింద ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫాంట్ ఇది ఒక గ్రూపు, పారాగ్రాఫ్ ఇది ఒక గ్రూపు, స్టైల్స్ అనేది ఒక గ్రూపు. ఓకే, అట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఇట్లా హోమ్లోనే కాదు, ఇన్సర్ట్లో, పేజ్ లేఅవుట్లో, రెఫరెన్స్లో, మెయిలింగ్స్లో అన్నిటిలోనూ గ్రూప్స్ కింద ఉంటాయి. దీని ఏమని చెప్పి ఇదంతా రిబ్బన్లో మళ్ళీ సబ్ గ్రూప్స్ అంటే ఇవన్నీ గ్రూప్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వర్క్ ఇది ఇక్కడ పేజ్ వైట్ కలర్ పేజ్ ఒకటి వచ్చింది చూడండి. ఇదే మనం వర్క్ చేసి అంటే మనం దీంట్లోనే మనం టైప్ చేసుకోవాల్సి వస్తుంది, దీంట్లోనే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఏమైతే మనం వర్క్ అంతా టైపింగ్ అంటే దీన్ని ఏమంటారు అంటే వర్క్ ఏరియా అంటారు. ఓకే, వర్క్ స్పేస్ ఏరియా అంటారు. ఓకే, దీంట్లో చూడండి ఇక్కడ పైన ఒక రోలర్ టైప్ ఉంది, స్కేల్. దీన్ని ఏమంటారు, ఇది ఏమంటే ఇది హారిజంటల్ రోలర్ అంటారు ఇది. ఓకే, ఇక్కడ చూడండి ఇది హారిజంటల్ రోలర్ ఇదంతటిని. అండ్ ఇక్కడ ఇది చూడండి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది లెఫ్ట్ మార్జిన్ అంటారు, దీనేమో రైట్ మార్జిన్ అంటారు. ఓకే, 2 మార్జిన్స్ ఉంటాయి. ఓకే, ఇది లెఫ్ట్ మార్జిన్ అండ్ ఇదేమో రైట్ మార్జిన్. ఇక్కడ చూడండి మార్జిన్స్కి ఎట్లా వేరియేషన్ అంటే ఇక్కడ చూడండి ఒక బ్లూ కలర్లో థిక్గా ఉంది ఏరియా అంతా, దీన్ని మార్జిన్స్ ఇవన్నీ. ఇది లెఫ్ట్ మార్జిన్ అండ్ ఇది రైట్ మార్జిన్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రోలర్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో.
దీన్ని ఏమంటారంటే వర్టికల్ రోలర్ అంటారు. ఓకే, వర్టికల్ రోలర్. ఇక్కడ వర్టికల్ రోలర్లో ఇక్కడ కూడా మార్జిన్స్ ఉంటాయి. దీనికి కూడా 2 మార్జిన్స్ ఉంటాయి. ఇదేమో టాప్ మార్జిన్, ఇక్కడ బ్లూ కలర్లో థిక్గా ఉంది చూసారా, ఇది అంతటిని ఇది టాప్ మార్జిన్. ఓకే, దీనికి బాటంలో ఇక్కడ అడుగున ఉంది చూసారా, దీని బాటమ్, ఇది బాటమ్ మార్జిన్. ఇది అడుగున ఉంటుంది బాటమ్ మార్జిన్. దీనికి కూడా స్కేల్ ఉంటుంది. స్కేల్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనము తీసుకుని ప్రింట్అవుట్ తీసుకుని టెక్స్ట్ అనేది సరైన ఖచ్చితమైన కొలతల్లో ఉన్నాయో లేదో చూసుకోవడానికి స్కేల్ అనేది యూజ్ అవుతుంది. అది ఎందుకో మీకు ముందు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇక్కడ ఒక సింబల్ ఉంది, దీన్ని ఇండెంటేషన్స్ అంటారు. అవి ఎందుకు మనం ముందు నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007కి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. 2లో ఇవన్నీ ఇక్కడ మెనూస్ ఉంటాయి, హోమ్ అని, ఇన్సర్ట్ అని, పేజ్ లేఅవుట్ అని, ఇవన్నీ మెయిన్ మెనూస్ కింద పెట్టాడు. బట్ విండోస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007లో కొంచెం ఇవన్నీ ట్యాబ్స్ కింద పెట్టారు. ఇక్కడ ట్యాబ్స్ కింద రిబ్బన్స్ వచ్చింది. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003కి 7కి కొంచెం చాలా వేరియేషన్ ఉంటుంది. ఓకే, దీనికి ఎట్లా అంటే లేఅవుట్ మారుతుంది. అండ్ ఇక్కడ రిబ్బన్స్ వచ్చినాయి మనకి, గ్రూప్స్ కింద వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.